మార్నింగ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఎప్పుడైతే టైం 11:30 అట్లా అవుతుంది. సో నేను రెడీ అవుతున్నా ఎక్కడికంటే ఈరోజు వదిన వెళ్ళిపోతుంది అనమాట యూఎస్కి. సో యా అయితే రెడీ అయిపోదాం. ఓకే, నేను చూపిస్తాను మీకు ఏమేమి ప్రోడక్ట్స్ వాడతాను ఎవ్రీడే. ఓకే, ఇప్పుడైతే సన్ స్క్రీన్ పెట్టేసుకున్నాను. సో ఇది కన్సీలర్ హుడా బ్యూటీ నుండి కొంచెం పెట్టుకుంటాను, ఇష్టం ఉన్నట్టు పెట్టుకోను. ఓకే గాయ్, సో మేకప్ అయితే స్టార్ట్ చేసేసాను. సో నేను ఎవ్రీడే ఇదే మేకప్ వేసుకుంటాను. సో వెరీ సింపుల్, ఎవ్రీడే కన్సీలర్ పెట్టేసుకుంటాను. సో ఫౌండేషన్ అయితే నేను అస్సలు పెట్టుకోను, ఎందుకంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ లైక్ టూ మచ్ అనిపిస్తుంది. టూ మచ్ మేకప్ అది వేసుకుంటే కూడా ఎక్కువ వేసుకున్నాం అన్నట్టు అనిపిస్తుంది. సో ఇదైతే చాలా నార్మల్ ఉంటుంది కన్సీలర్తో. సో అందుకని కొంచెం అట్లా పెట్టేసుకొని దాని తర్వాత లూజ్ పౌడర్. ఇక్కడ డాడ్ వచ్చి నాకు కూడా కొంచెం అని అడుగుతున్నాడు. సో ప్రశాంతంగా వేసుకొని అట్లా డాడ్ నన్ను సో ఇచ్చేసిన. దాని తర్వాత ఐలైనర్ నార్మల్దే, దిస్ ఇస్ ఫ్రమ్ లాక్మీ. దాని తర్వాత లుక్ ఎట్ టెడ్డీ గాయ్స్. వీడికి అర్థమైపోతుంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను అంటే. సో వచ్చి అట్లా కూర్చుంటాడు అనమాట. సో యా, ఇది బ్లష్ ఇస్ ఫ్రమ్ మ్యాక్. ఐ లవ్ దిస్ వన్. అంటే అస్సలు ఫుల్గా వేసుకున్నట్టు ఉంటుంది, చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. యా, ఐ లవ్ ఇట్. అండ్ దీని తర్వాత లిప్ లైనర్ పెట్టేసుకొని లిప్స్టిక్ పెట్టేసుకుంటాను. సో లిప్ లైనర్ ఏమో అనస్టాసియా నుండి అనమాట. సో ఇఫ్ పాసిబుల్ అయితే నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దాని తర్వాత లిప్స్టిక్. నేను ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన, దిస్ ఇస్ మై ఫేవరెట్ లిప్స్టిక్ అని చెప్పి. సో యా, ఐ లవ్ ఇట్. అస్సలు లిప్స్టిక్ పెట్టుకున్నట్టు ఉండదు, అంటే ఇట్లా కనిపించదు ప్యాచ్ అన్నట్టు. సో ఐ లవ్ ఇట్. అండ్ దాని తర్వాత కొంచెం బొట్టు, చిన్నగా ఎవరు కనిపించినట్టుగా బొట్టు పెట్టేసుకొని అండ్ పర్ఫ్యూమ్ కొట్టేసుకొని రెడీ అయిపోయాను. జుట్టు కూడా పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత టెడ్డీ గారికి మంచిగా తినిపించి కర్డ్ రైస్ తినిపించానమాట. కర్డ్ విత్ చికెన్. అండ్ అప్పటికే వదిన వచ్చేసింది. అండ్ యా, షీస్ లీవింగ్ గైస్, అన్ని దగ్గరికి వెళ్ళిపోతుంది. సో యా, ఇక్కడైతే మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసేసుకొని టెడ్డీ గారు లుక్ ఎట్ టెడ్డీ గైస్. ప్రియా డాలస్కి వస్తుంది. అవును, నేను కూడా చూడలే. యాక్చువల్ స్పెట్స్ పెట్టుకుంటే బాగుంది. వాడు చూడు. ఓకే గాయస్, ఇక్కడైతే మేము ఇవన్నీ కథం చేసేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. సో అంతకుముందు మా పిన్ని వాళ్ళు పక్కనే ఉంటారు అనమాట. అంటే మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళు పక్కనే ఉంటారు. అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా ఉండే మంచి టైంకి. సో అందుకని వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట ఎయిర్పోర్ట్కి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి టెడ్డీ గారు రావడం 5th or 6th టైం అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. బట్ 5 to 6 times ఈజీగా వచ్చాడు. అందరికీ మంచి సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు వాడు. సో యా, అక్కడికి వెళ్ళాక అందరు మంచిగా వాడిని రోస్టర్స్ కానీ అందరూ పిల్లలు కానీ అందరు మంచిగా వాడిని చూసి మస్తు ఎక్సైట్ అవుతారు. కొందరు ఫొటోస్ తీసుకుంటారు. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దాంట్లో నేనైతే లంచ్ చేసేసాను. సో ఎందుకంటే పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. సో డైరెక్ట్ లంచ్ చేసేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లో వదినకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత
ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో నేను ఆఫీస్కి వెళ్ళే టైంకి అక్కడ లంచ్ అయిపోతుంది ఆల్రెడీ. సో అందుకని ఇక్కడే ఫస్ట్ లంచ్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ కాసేపు ఉండి దాని తర్వాత ఇక్కడైతే మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. ఒక $100 ఉంటే బెస్ట్ అని చెప్పి ఒక $100 అయితే వద్దకి ఇచ్చేసాము. సో యా రూపీస్ టు USD అనమాట. యా సో మా అన్నయ్య వీడియో కాల్లోనే ఉన్నాడు మా వద్ద వెళ్ళే వరకు. సో హీర్ వి గో $100. ఎందుకంటే యూఎస్కి వెళ్ళిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ కదా క్యాష్ ఉండడం కూడా. సో అందుకని అండ్ యా వదిన అయితే వెళ్ళిపోయింది. గైస్ ఇక్కడైతే టెడ్డీగానికి ఒక ఫ్రెండ్ దొరికాడు అనమాట. వాడి పేరు రిక్కు. వాడు కూడా చాలా క్యూట్ ఉంటాడు. బట్ వాడికి ఫుల్ కోపం వస్తుంది. టెడ్డీగానికి ఏమో మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ఉంది, వాడికి ఏమో కోపం ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో టెడ్డీగాడికి ఏంటంటే వాడి బ్రీడ్స్ ఏది అనిపించినా వాటితో ఫుల్ క్లోజ్ అయిపోతాడు అనమాట. ఇక్కడ అది వెళ్ళిపోతుంటే చాలా బాధపడుతున్నాడు గైస్. జస్ట్ సీ దిస్. టెడ్డీ వెళ్ళిపోయింది అది. అదే బా అటే చూస్తాను వాడు, దాన్నే చూస్తాడు. సో టెడ్డీగాడు అక్కడ రిక్కుని కలిసిన తర్వాత వాడి కార్లోకి అయితే అస్సలు ఎక్కలేదనమాట. దాని సైడే చూస్తున్నాడు. అది వెళ్ళిపోయింది ఆల్రెడీ, అయినా కూడా అటే చూస్తున్నాడు ఎటు వెళ్ళిపోయిందో ఏమో అన్నట్టు. సో యా వాడిని అయితే తీసుకొని డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి వచ్చేసా. సో నేను ఆఫీస్ రాగానే ఫస్ట్ కెఫ్టేరియాకి వెళ్తాను అనమాట. కెఫ్టేరియాకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక డ్రింక్ తెచ్చేసుకొని కూర్చొని కొద్దిసేపు వర్క్ చేసుకొని మళ్ళీ బ్రేక్ టైంలో అట్లా 6కి అట్లా వెళ్తాను. ఇక్కడ వచ్చేసి న్యూట్రెలా బ్రెడ్ తింటున్నాను అనమాట. ఐ లవ్ ఇట్. సో దీని తర్వాత మళ్ళీ వెళ్ళి వర్క్ చేసేసుకొని మళ్ళీ డిన్నర్ టైంకి వచ్చేసి మంచి యమ్మీ ఫుడ్ తిన్నాను, చికెన్ రైస్ అండ్ కర్డ్తో. అండ్ దాని తర్వాత మళ్ళీ వచ్చేసి వర్క్ చేసేసుకొని, సో నేను షిఫ్ట్లో ఒక్కదాన్నే ఉండే అనమాట. సో ఇట్ వాస్ ప్రొడక్టివ్ అంతా. దాని తర్వాత అంటే కొలీగ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచిగా వాకింగ్కి వెళ్తాము, కొంచెంసేపు వర్క్ చేసుకుంటాం, మంచి చిల్ అవుతాము. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దాని తర్వాత 11కి అట్లా వెళ్ళి ఒక జ్యూస్ ఆగేసి యా మళ్ళీ వర్క్ చేసేసుకొని లాగ్ ఆఫ్ చేసేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో నా షిఫ్ట్ అయితే 4 to 1 అనమాట. డేంజర్ షిఫ్ట్ బట్ ఐ లవ్ ఇట్. సో యా బ్యాక్ హోమ్ 2 o'clock అట్లా వచ్చేస్తాను గైస్. ఇప్పుడు టైం 2 AM అవుతుంది అండ్ ఐమ్ బ్యాక్ హోమ్. యే ఫైనలీ. ఎస్ టెడ్డీ గారి కోసం వెయిట్ చేద్దాం. టెడ్డీ
నాని